ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు పోస్టింగ్లు కావచ్చు, అలాగే ఇందాక నరసింహప్రసాద్ గారే చెప్పారు, చాలా కొన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ పోలీసులు అలాగే రెవెన్యూకి సంబంధించినటువంటి సిబ్బంది పోస్టింగ్లకు సంబంధించి నాయకులు ఇష్టానుసారం సిఫార్సులు ఇవ్వడం, అంతేకాకుండా ముడుపులు తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం, పోస్టింగ్లు ఇవ్వడం కారణంగా ఈరోజు సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు, అలాగే చట్టాలు కావచ్చు ఈరోజు సరిగా పనిచేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు కనీసం క్వశ్చన్ కూడా చేయలేరు, ఎందుకంటే డబ్బులు ఇచ్చి వచ్చాం కాబట్టి నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు అనేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. సో ఇలాంటి పరిస్థితికి కారణం ఎవరై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు, చెప్పండి. ప్రస్తుతం ఈ విధమైన హత్యలు కానీ అంటే రాజకీయ పరమైన చాలా దురదృష్టకరం నుంచి, ఎందుకంటే పార్టీలకు అభిమానించడం, పార్టీల తరఫున పోటీ చేయడం అనేది డెమోక్రటిక్. దానిలో ఏంటంటే ఒక పార్టీని అభిమానిస్తే ఇంకొకళ్ళు వచ్చి చంపేసేయడం, లేకపోతే ఈ పార్టీ తరఫున పనిచేస్తే ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి ఈ విధంగా హత్యలు పడటం అనేది చాలా మంచి. ఇందాక వెంకటరెడ్డి గారు అయితే ఏంటంటే దీనికి అధినాయకులు కూడా కారణం అంటాను. ఎందుకంటే మీరు గతంలో చూడండి, ఇప్పుడు కూడా అంటే వెంకటరెడ్డి గారు నేను ఏదో ఒకరు సపోర్ట్ చేస్తున్నాను కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నన్ను కనుక ఎవరన్నా నన్ను హింసపరిచినట్టుగా మాట్లాడితే కార్యకర్తలకు పీపీలు వచ్చి దాడులకు వెళ్తాయి. జనరల్గా ఏంటంటే రాష్ట్రాధినేతలుగా ఉన్న వాళ్ళు, లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న కామెంట్ చేశారు, ఓన్లీ వైఎస్సీపీ వాళ్ళకి ఎవరికి కూడా పనులు చేయకండి, వాళ్ళని ఈ విధంగా చూడాల్సింది. నేననేది ఏంటంటే అధినాయకులుగా ఉన్న వాళ్ళు సంయమనంతో, రాష్ట్ర విశాల దృక్పథంతో ఒక మంచి వాతావరణం ఉండేలాగా మాట్లాడితే బాగుంటుంది. ఆ రోజు పీపీ వస్తే కొడతారంటే కొట్టమని కొట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్ట కరెక్ట్ కాదు కదా. ఆ తర్వాత కాలంలో జరిగాయి, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాచారంలో జరిగాయి, లేదంటే మనకి పార్టీ కార్యాలయాల మీద దాడులు లాంటివి చోటు చేసుకున్న పరిస్థితి. అయితే నేనేమంటానంటే గత 4-5 సంవత్సరాలుగా చూసుకుంటే పోలీస్ శాఖలో ఒక రకమైన నిర్లిప్తత కనిపిస్తా ఉంది. అంటే ఈ పార్టీ నాయకుల అడుగులకు మడుగులుతేనే ఆ పోస్టింగ్లు అక్కడ ఉంటాయి, మేము అక్కడ మనగలుగుతాము అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు కర్తవ్య నిర్వహణ మీద దృష్టి సారించడం మాని ఆ రాజకీయ నాయకుల, అది వైసీపీ కావచ్చు, ఆ రోజు అధికారంలో ఉంటే ఈరోజు తెలుగుదేశం కావచ్చు, జనసేన అయితే బీజేపీ, వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మీరన్న లంచాల లాంటివి కూడా పనిచేయడం కూడా జరుగుతా ఉంది. అంటే పోస్టింగ్ ఆ విధంగా తెచ్చుకుంటున్నప్పుడు వాడు లా అండ్ ఆర్డర్ మీద కాకుండా వేరే వాటి మీద దృష్టి సారించే పరిస్థితి. ఇక నిన్న 2-3 రోజులుగా జరిగిన 2 మటర్లు చూస్తే మనకి పోలీస్ శాఖ వైఫల్యం చూడండి ఎట్లా ఉందో. అతను ఆల్రెడీ వాళ్ళ మిసెస్ ని ఏదైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నా నేను అరెస్ట్ అయ్యారంటున్నారో, వాళ్ళు 2 వీలర్తో గుద్దారు, ఆమెకి అనారోగ్యం గురైంది. ఆ తర్వాత ఆయన 4 సార్లు వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వాళ్ళ అధికార పార్టీ కంప్లైంట్ చేశాడు. అక్కడ ఏంటి ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే హత్యారోపణలు ఎదుర్కొన్న వెంకటరమణ, ఇతను టీడీపీ గెలిచినప్పుడు సంబరాలు చేశాడు, టీడీపీకి సంబంధించి పోలింగ్ బూత్ లో కూర్చున్నాడు, ఇది ఆరోపణ. అంతేగాని వాళ్ళిద్దరి మధ్య వేరే విధమైన ఘర్షణలు కూడా లేవు, కేవలం ఆ పార్టీకి పనిచేశారనేది పాయింట్. రెండోది ఏంటంటే గతంలో మనం పొంగనూరు హిస్టరీ తీసుకుంటే శ్రీకాకుళం నుంచి ఒక 4 సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చారు. సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళని నడి రోడ్డు మీద బట్టలు ఇప్పిన పరిస్థితి కూడా ఉంది. డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళ యొక్క పార్టీ పతాకాలన్నీ తీసేస్తే గానీ అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ వెళ్ళలేని పరిస్థితి. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి సంగతి చూసుకుంటే వినుకొండలో రషీద్ కానీ లేదంటే సుబ్బారాయుడు కానీ అట్లా మర్డర్ అయిన పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే కార్యకర్తలు అనే వాళ్ళు కేవలం వాళ్ళ పార్టీలు అధికారంలో తేవడానికి వాళ్ళ వాళ్ళని ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ బలి చేసుకుంటున్న పరిస్థితి కానీ వాళ్ళని కాపాడే పరిస్థితి ఎక్కడ కనపడతలేదు. ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు, ఒక వ్యక్తి వీడియో ద్వారా కూడా నా ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా పోలీసులు స్పందించలేదంటే ఎట్లా ఇస్తారు. ఇంకోటి కూడా ప్రస్తావిస్తాను, నిన్న దస్తగిరి వాళ్ళ భార్య చేసిన ఆరోపణలు చూడండి. ఆమె మీద 2 దాడి చేశారని చెప్పి ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఆయన రియాక్ట్ అయ్యారు. ఆ ఎస్ఐ దగ్గర నుంచి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అంటే ఆ పోలీసులు అసలు యాక్షన్ తీసుకుంటాలో ఎందుకు ముందుకు రావట్లేదు? ఇదే విషయాన్ని ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఏంటిది కూటమి వైఫల్యం అనుకోవచ్చా మనం? మరి మస్తాన్ రావు గారు, దీన్ని మన కూటమి వైఫల్యం అనుకోవచ్చా? అంటే కూటమి అధికారంలో ఉంది, మరి శాంతి భద్రతను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. సో ఇందాక కూడా మనం చూసాం, వెంకటరెడ్డి గారు కూడా అదే అంటున్నారు. మరి ఏంటి కూటమి సరిగా పనిచేయట్లేదా, లేకపోతే సరైనటువంటి హోల్డ్ ఇంకా రాలేదా వ్యవస్థ మీద?
అంటే ఇక్కడ రెండు అంశాలు సార్. కూటమి ప్రభుత్వం వైఫల్యం అంటే ఏం జరుగుతుంది మీరు ఇప్పుడు మామూలు కేసులు పెడుతుంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, పోసాని కృష్ణమురళి గారు ఆయన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడారు, కేసులు పెడితే అది వేధింపంటారు. మళ్ళీ ఆ అరెస్ట్ చేసిన అధికారుల మీద ప్రైవేట్ కేసులు వేస్తా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉద్యోగం చేయాలి? అది ఎప్పుడో అన్నారు కాబట్టి అది అబ్యూజ్డ్ కాదనేది పాయింట్. సో కేసులు పెడితేనేమో పోలీసులు పరిస్థితి అలా ఉంటుంది, కేసులు పెట్టకపోతే ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అసలు మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయమంటున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఉంది. హోంమంత్రి గారి మీద బెదిరింపు కాల్సి వచ్చినా కూడా ఆమె స్వయంగా మీడియాకు వచ్చి చెప్పుకునే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం పోలీసు శాఖ మీద కానీ లేదా పరిపాలన మీద కానీ ఖచ్చితంగా వైఫల్యం కనిపిస్తా ఉంది. వాళ్ళు ఎటువంటి పోలీసులు చేత పని చేయించుకోలేకపోతున్నది స్పష్టంగా మనకి అర్థమవుతుంది. యా ఓకే సార్, ఓకే నాగేంద్ర గారు, సో రియాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఇంతవరకు మాట్లాడారు, మరి వెంకటరెడ్డి గారు మాట్లాడారు.